గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి కృష్ణప్రసాద్ కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1:45 వరకు ఇరుపక్షాలు వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంట పాటు వాదనలు విన్నారు. అనంతరం ముగ్గురికి 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు. వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. వంశీని ఇతర నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేయగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఇలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మా లక్ష్మీపతిని విజయవాడలో అరెస్ట్ చేశారు. మరోవైపు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకొచ్చి కృష్ణలంగ్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి కృష్ణప్రసాద్ కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1:45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంట పాటు వాదనలు విన్నారు. అనంతరం ముగ్గురికి 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు. వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. వంశీని ఇతర నిందితులను విజయవాడ జిల్లా జైలు తరలించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. వీళ్ళందరి మీద అట్రాసిటీ కేసు కూడా కట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం ఉందో కార్యాలయం మీద 2023 ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఈ ఫిర్యాదుదారుని బెదిరింపులకు గురి చేయటం, అదేవిధంగా ఆ దాడి కేసులో ఉన్న ముద్దాయిలను ఆ కేసులో ఎవరూ లేరనేసి అతనితోనే దొంగ సాక్ష్యం చెప్పించింది. కేవలం బెదిరించి అతన్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేసి మరి కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో నిన్న వంశీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో నిన్న ఉదయం 8 గంటలకు ఆయన్ని మై హోమ్లో అరెస్ట్ చేసిన పోలీసులు, ఏపీ పోలీసులు నిన్న సాయంత్రం 2:30 గంటల వరకు కూడా పూర్తిగా పోలీస్ కస్టడీలో ఉన్నారు. నిన్న మిడ్ నైట్ ఏదైతే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేసి కోర్టుకు హాజరుపరిచిన తర్వాత కూడా కోర్టులో న్యాయమూర్తి ముందు దాదాపు 2:30 గంటల పాటు వాదోపవాదాలు జరిగిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ప్రధానంగా చూసుకుంటే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఉన్న ముద్దాయి ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు అతను నిర్బంధించి సాక్ష్యాలు తారుమారు చేసే ప్రక్రియగా చేశారు. అయితే అందుకు సంబంధించి దాదాపు 7 రోజుల పాటు అతన్ని నిర్బంధించినట్టు పోలీసులు ఆధారాలు తీసుకున్నారు. అయితే నిన్న వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నుంచి దాదాపు 8 గంటల పాటు పటమట పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగా అనేకమైన కొత్త విషయాలు కూడా ఈ కేసులో పోలీసులకి తెలియ. ఏదైతే వంశీతో పాటు వంశీ
తెర వెనక ఉండి వంశీ ఎవరెవరు ఫోన్లోంచి మాట్లాడాడు, అదేవిధంగా ఎవరెవరితో మాట్లాడించాడు, ఈ కేసులో ఎలా చేస్తే బయటపడవచ్చు అనే అంశాలు, ఏదైతే తను వేసిన ఎత్తుగడ రివర్స్ అవ్వటం, ఏదైతే ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే కోర్టుకి వెళ్ళేసి ఈ ఫిర్యాదులో ఉన్న ముద్దాయిలు నేను చూడలేదు, ఆ ముద్దాయిలతో సంబంధం లేదని కోర్టుకి చెప్పి కేసు విత్డ్రా చేయించే ప్రక్రియ జరిగిందో అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు తనకు సోదరుని నిర్బంధించి బంధించి వంశీ మనుషులు ఇబ్బంది పెడుతున్నారు, అతనికి ప్రాణహాని ఉందనేసి పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు కూడా ఎక్కడా కూడా ఇది వంశీ మీద ఫిర్యాదు వచ్చిందనే అంశాన్ని బయటికి రానికుండా సాదాసీదాగా కామన్ మ్యాన్తో వ్యవహార శైలిగా పూర్తిగా క్షుణ్ణంగా అసలు లోతుగా ఏముంది, ఈ ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు కరెక్టా కాదా అనే అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ధారణ చేసుకొని ఏదైతే వంశీ అనుచరులతో ఎవరైతే ఈ టీడీపీ గన్నవరం కార్యాలయానికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో ఈ సత్యకుమార్, ఇతని ఫోన్లకి తరచూ ఫోన్లు వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వంశీ ఫోన్లకి ఎన్నిసార్లు వెళ్ళి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకున్న తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాత నిన్న ఉదయం ఆయన ఇంట్లో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు ఆయన నిన్న అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా విజయవాడకు తీసుకురావాలంటే దాదాపు 5-6 గంటల పాటు అక్కడే కాలం గడిచింది. అయితే ప్రధానంగా చూసుకుంటే తన మీద ఫిర్యాదు చేసే ధైర్యం ఎవరికి ఉంది, ఫిర్యాదు కూడా ఎవరు చేయలేరన్న కోణంలో పోలీసుల్ని గట్టిగా బెదిరించే ప్రక్రియ చేసినప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ఫిర్యాదు చూపించినాక వంశీ తన ముఖ్య అనుచరులు కొంతమేరకు సమాచారం ఇచ్చి విజయవాడ వచ్చారు. అయితే విజయవాడలో వంశీని విచారణ చేసే క్రమంలో దాదాపు 7 గంటల పాటు విచారణ చేస్తే మరికొన్ని కొత్త విషయాలు ఏదైతే ఇప్పటివరకు పోలీసు దర్యాప్తు కొన్ని కీలక సమాచారాలు ఉన్నాయో వాటికన్నా ఇంకా విలువైన సమాచారాలను కూడా వంశీ వెల్లడించినట్టు పోలీసులకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దాదాపు 8 గంటల తర్వాత గంటల పాటు వంశీని విచారించిన పోలీసులు కోర్టుకు హాజరుపరచగా కోర్టులో కూడా దాదాపు వంశీ తరపు న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు దాదాపు 2 గంటలు వాదోపవాదాలు వినిపించినాక వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. వంశీతో పాటు ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా మొత్తం 5గురికి కలిపేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. పూర్తి స్థాయిలో రిమాండ్గా విధించినప్పటికీ కూడా వంశీని మరోసారి పోలీసులు విచారించేసి మరీ ఈ కేసులో ముద్దాయిని బెదిరించే ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారుని బెదిరించే కోణంలో మరికొందరు కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. దీంట్లో మరికొన్ని అఫీషియల్స్ కూడా ఉన్నారనే ఒక అనుమానం కూడా పోలీసులు ఉంది. అయితే వీటిలో ఎవరెవరు ఉన్నారు, ఈ సత్యకుమార్ని బెదిరించిన వాళ్ళు ఎవరెవరు అనే అంశాలను కూడా మరలా విచారణకి వంశీని తీసుకొని ఖచ్చితంగా వంశీతో మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే కోర్టు అనుమతితో తీసుకున్న తర్వాత మరికొన్ని కీలకమైన అంశాలు సమాచారం పోలీసులు దొరుకుతుందనే ఆలోచనలో ఉన్నారు. దీంతోపాటు గత 5 సంవత్సరాల పాలనలో చూసుకుంటే అనేక దాడులు జరిగినాయి. అదేవిధంగా అనేక కేసుల్లో కూడా వంశీ కీరోలుగా వ్యవహరించాడు. అప్పుడున్న అధికారులను అడ్డం పెట్టుకుని అటువంటి కేసుల్లో కూడా కీలకమైన సాక్ష్యాలను బయటికి తీసే అవకాశం కనబడుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజేష్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. గురుగుబిల్లి మండలం నాగూరు గ్రామంలో ఏనుగులు బేభత్సం చేశాయి. వెంకట గాయత్రి రైస్ మిల్లో చొరబడిన ఏనుగుల గుంపు రైస్ మిల్ దగ్గర లంగర్ వేసిన ధాన్యం బియ్యం బస్తాలను ధ్వంసం చేశాయి. దాంతో స్థానికులు భయభ్రాంతులు గురై పరుగులు తీశారు. ఏనుగుల గుంపు గ్రామంలోకి చొరబడ్డంతో ఏ క్షణాన తమపై దాడి చేస్తాయో అంటూ ఆందోళన చెందుతున్నారు పరిసర ప్రాంత ప్రజలు. బాబు వీడియో లాపండి.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. గురుగుబిల్లి మండలం నాగూరు గ్రామంలో ఏనుగులు బీభత్సం చేశాయి. వెంకట గాయత్రి రైస్ మిల్లో చొరబడిన ఏనుగుల గుంపు రైస్ మిల్ దగ్గర లంగరు వేసిన ధాన్యం బియ్యం బస్తాలను ధ్వంసం చేశాయి. దాంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఏనుగుల గుంపు గ్రామంలోకి చొరబడడంతో ఏ క్షణాన తమపై దాడి చేస్తాయో అంటూ ఆందోళన చెందుతున్నారు పరిసర ప్రాంత ప్రజలు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు షాక్ ఇచ్చింది కోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 31 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. ఎస్సీ ఎస్టీ కోర్టు దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని 36 మంది నిందితులు పిటిషన్ దాఖలు చేయగా రిమాండ్లో ఉన్న 5గురికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులకు ఎక్కట్లు తప్పడం లేదు. ఆధార్ సర్వర్ సమస్యలు తలెత్తడంతో ఈ నెల 10 నుంచి జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆధార్ అథెంటిఫికేషన్లో ఏర్పడిన అంతరాయం కారణంగా కొనుగోలు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మళ్ళీ ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ తర్వాతే కొనుగోలు చేపట్టే అవకాశం ఉంది. ఇక సీసీఐ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 17 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో 3.5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి పంట సాగైంది. జిల్లాలో పత్తి కొనుగోలు కోసం జిన్నింగ్ మిల్లులు 18 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తిని విక్రయించేందుకు రైతులు సీసీఐ కేంద్రాల వద్ద బారులు తీరారు. వాహనాల అద్దెకు మాట్లాడుకుని వచ్చారు. తీరా ఈ నెల 10 నుంచి ఆధార్ సర్వర్ అంతరాయం ఏర్పడింది. తేమ శాతం నాణ్యత ఉంటే మద్దతు ధర 7,521గా చెల్లించాలని ఉంది. అయితే ప్రైవేట్ వ్యాపారులు నాణ్యత పేరు చెప్పి 6,500 కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు 3-4 రోజులుగా జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇందులో చాలామందికి సొంత వాహనాలు లేవు. ప్రైవేట్ వాహనాలను రోజుకు 1000 అంతకంటే ఎక్కువ అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు మాత్రం జరగడం లేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే మాకు ఏమవుతుందంటే 15 రోజులే పెట్టేసరికి 15కి 100 క్వింటాలు పెట్టేసరికి ఏమవుతుందంటే మాకు బండ్లు తీసుకుంటలేదు. 1500 కాగానే మాది టార్గెట్ అయిపోయింది. మేము కొంటలేమని చెప్పేసి ఆఫ్ చేస్తాం, బంద్ పెడతాం. ఇక మనం మళ్ళీ బండ్లు బంద్ పైన మనం ఉంటాం, అట్లనే ఉంటాం. అయినా మళ్ళీ సర్వర్ బంద్ ఉన్నది. ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఉండాలి? కిరాయిలు తీసుకుంటారు. ఎట్లా చేయాలని చెప్పేసి మేము సార్ దగ్గరికి చెప్పుకోవటానికి న్యాయం కావాలి. రోజులు అవుతుంది సార్, 4 రోజులు అవుతుంది. శుక్రవారం నాడు అంటే ఇక్కడ ఆసిఫాబాద్లో ప్రతి జిన్నింగ్కు లిమిట్ అనేది ఇచ్చిండ్రు. ఒక జిన్నింగ్కు 1000 క్వింటాలు, ఒక జిన్నింగ్కు 1500 క్వింటాలు అని లిమిట్ ఇచ్చిన వాళ్ళే ఆ రోజు నా బండి ఖాళీ కాలేదు. మళ్ళా తెల్లారి సెకండ్ సాటర్డే ఆ రోజు హాలిడే ఇచ్చిండ్రు. మళ్ళీ సండే హాలిడే అయింది. నిన్న పొద్దున సోమవారం నాడు పొద్దున 10 బండ్లు తీసుకున్నారు. 10 బండ్లు తీసుకున్నారు. లైన్లో అయిపోయినాయని బంద్ పెట్టినారు. బండి అన్ని ప్రతి జిన్నింగ్లో బండ్లు అన్నీ అట్లా నిలిచిపోయినాయి. ఇవాళ మంగళవారం ఇవాళ కూడా సేమ్ అదే రిపీట్ అయింది. అందుకే కలెక్టరేట్ దగ్గరగా ఇక్కడ కూర్చున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు చేయటం లేదని తెలియడంతో 3 రోజుల నుంచి ఆందోళనలో పడ్డారు. వేల రూపాయల వాహనాలకు అద్దెలు చెల్లించి తీసుకువచ్చిన పత్తికి రేటు రాకపోయేసరికి మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మోసం పోతామని సీసీఐకి వచ్చామని, కానీ ఇక్కడ ధరలు కూడా తమకు గిట్టుబాటు రావడం లేదని తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మార్కెట్ పాలకవర్గం ఉన్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు సైతం తామేం చేయలేమని, రైతులు ఆధార్ కార్డ్ సర్వర్ ప్రాబ్లం ఉందని, నెట్వర్క్ పనిచేయకపోవడం వలన సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. నా పేరు ప్రదీప్, మాది దిలాపూర్, కాళేశ్వరం మండలి. పత్తి మార్కెట్ జమ్మికుంట పత్తి మార్కెట్కు పత్తిని అమ్మడానికి తీసుకొచ్చినాం.
కానీ ఈరోజు చాలా అన్యాయం జరిగింది రైతులకు. ఇక 6,000 రేట్ అనేసరికి రైతు ఇల్లు పగిలి వచ్చే విధంగానే ఉంది, కానీ రైతులకు ఏమాత్రం లాభదాయకంగా లేదు. మేము ఇంత నాణ్యంగా తీసుకొచ్చినా కూడా పత్తిలో తేమ శాతం ఉంది లేదా ఏదో కారణాలు, వివిధ కారణాలు అని చెప్పేసి రైతులకు చాలా అన్యాయం చేస్తారు. ఇది మాత్రం ప్రభుత్వం చర్య తీసుకోకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కూలి రేట్లు పెరిగినాయి, చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా పత్తులు ఉంటే, రేట్లుంటే రాబోయే కాలంలో వ్యవసాయం అనేది చాలా అంతరించిపోయే విధంగానే ఉంది, కానీ విలువలకు వచ్చే విధంగా లేదు. ఇక్కడ మార్కెట్ కట్ట రేటు పడుతుంది, ఇది కట్టే 6300 అడిగారంటే ఇక నేను చెప్తాను. ఊళ్ళో బ్రోకర్స్ అయితే 6500 అడిగింది దాన్ని. ఇంకే 10 రూపాయలు దొరికితే అని ఇంత దూరం వచ్చినది. ఎంత పడ్డది ఇప్పుడు రేటు? 6300. ఏమనుకున్నాను అనుకున్నాడు ఏమన్నది, పత్తి దాన్ని ఇస్తే లాసే కదా, ఇంటికి తీసుకోపోకూడదు ఇక, దాన్ని ఏమి ఇస్తే లాసే కదా. ఇంటికాడ సెట్లే 6500 కొంటానంటే నేను ఇయ్యలే. ఆశకే కదా మార్కెట్కి వస్తే రేట్ వస్తుందని ఆశకే ఇంత దూరం వచ్చినాం మనం, అది రాలే. వాళ్ళు నువ్వు వాడు అని బదిలాడి ఇచ్చినట్టు అయితే అలా అంటే మరి ఇప్పుడు ఇక పట్టించుకున్నాక ఈ రేటుకి ఇచ్చేది, వాళ్ళు పట్టించుకున్నాక రేటుకి ఇచ్చేందుకైతే సరే 150 తేడా అంటే అది లెక్క. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన స్కూటీ గ్యారంటీ ఇప్పటి వరకు అమలు చేయలేదని నిరసిస్తూ ఖమ్మంలో విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలేజ్ విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తారు. నగరంలోని ప్రధాన పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు విద్యార్థులు పోస్ట్ కార్డులు పంపించి తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా స్కూటీ ఇస్తామన్న హామీపై ఎలాంటి ప్రకటన చేయటం లేదని, స్కూటీ గ్యారంటీ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విద్యార్థినులు కోరుతున్నారు. జగన్నాథ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ హాట్ కామెంట్ చేశారు. తనను ఎంతమంది తొక్కాలని చూసినా, బురద జల్లాలని చూసినా ప్రజల గుండెల్లో నుంచి తీసేలేరున్నారు. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, ఒక కారణం కోసం పోరాడుతున్నానంటూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అది బయట వాళ్ళైనా తన వాళ్ళైనా న్యాయం కోసం ఎంత దూరమైనా వెళతామన్నారు. తన స్టూడెంట్స్ కోసం పోరాటం చేస్తున్నానని, తన ప్రాణం పోయే వరకు నిలబడతామని తెలిపారు మంచు మనోజ్. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయం పొందా కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా? నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా, పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. నగరంలో రోజు రోజుకు ప్రయాణికుల తాకిడి పెరుగుతుంది. మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బస్సులు ఉపయోగంలో లేకుండా తుప్పుపట్టిపోతున్నాయి. గతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందుబాటులోకి తెచ్చిన వజ్రా బస్సుల దుస్థితి ఇది. ఏసీ, అద్భుతమైన సీటింగ్ సౌకర్యంతో, విలాసవంతమైన ప్రయాణంతో ప్రజలకు చక్కని ప్రయాణానుభూతినిచ్చేందుకు 7 ఏళ్ల క్రితం 100 వజ్ర బస్సులను టీఎస్ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఈ బస్సుల కోసం 22 కోట్లు వెచ్చించారు. వీటిలో ఓ 50 బస్సులు ముషీరాబాద్ ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలంలో చానాళ్ల నుంచి వృధాగా పడి ఉన్నాయి. ఈ వజ్ర బస్సుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తుప్పుపడుతున్నాయి. 2017లో గత ప్రభుత్వం హయాంలో వజ్ర బస్సుల సేవలను ఆర్టీసీ ప్రారంభించింది.
మెహదీపట్నం, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ నుంచి కరీంనగర్, వరంగల్, గోదావరి ఖని తదితర చోట్లకు తిప్పింది. అయితే 2 ఏళ్లు కూడా నడపకుండానే పక్కన పెట్టేసింది. ఆన్లైన్ బుకింగ్ ద్వారానే టికెట్ ఉండడం, ఛార్జీలు భారీగా ఉండడం, 50% మించి ఆక్యుపెన్సీ లేకపోవడంతో సర్వీసుల్ని నిలిపేసింది ఆర్టీసీ. కొంతకాలం ఈ బస్సుల్ని శుభకార్యాల కోసం అద్దెకిచ్చారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ రావడం లేదంటూ డిపోలకే పరిమితం చేశారు. మిగతా 50 బస్సులు 10 కార్గో సేవల కోసం వినియోగించుకుంటుండగా మిగతా 40 బస్సులు జిల్లాల డిపోల్లో ఉన్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులకు ప్రయాణికుల తాకిడి కూడా పెరిగింది. ఈ సమయంలో బస్సులు ఇలా ప్రజలకు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఈ వజ్ర బస్సులు కండిషన్ లో ఉన్నప్పుడే అమ్మితే సగం డబ్బులైనా ఆర్టీసీ ఖాతాలోకి వచ్చేవి కదా అంటూ కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ బస్సులను అమ్మకుండా మూలన పడేయడంతో ఇవాళ అవి ఎందుకు పనికిరాకుండా పోయాయని అంటున్నారు. ఏడేళ్ల క్రితం ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన వజ్ర బస్సులు నేడు తుప్పు పట్టిపోతున్నాయి. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ముషీరాబాద్ బస్ భవన్లో ఇలా ఎందుకు పనికి రాకుండా మనకు కనిపిస్తున్నాయి. అయితే 2017లో ఈ బస్సు సేవలన్నీ అందుబాటులోకి తెచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏసీ చక్కటి సీటుతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా అయితే ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. అందులో సగం బస్సులు అయితే ఇలా ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ నుంచి కూడా గోదావరి ఖని, కరీంనగర్, వరంగల్ తదితర ప్రదేశాలకైతే ఈ బస్సులను తిప్పారు. అయితే 2 ఏళ్లు కూడా గడవక ముందుకే వీటి పరిస్థితి అయితే ఇలా ఉంది. అప్పట్లో ఈ బస్సుల్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఉండడము, ఛార్జీలు కూడా అధికంగా ఉండడంతో ప్రజాదరణ సరిగా లభించలేదు. ఆ తర్వాత ఇందులో కొన్ని బస్సులని ఫంక్షన్ల కోసం కూడా తిప్పడం జరిగింది, ఫంక్షన్ హాల్ల కోసం కూడా. అయినప్పటికీ వీటికి ప్రజాదరణ లభించకపోవడంతో వీటి పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇవైతే తుప్పుపట్టిపోతున్నాయని చెప్పాలి. అయితే 50 బస్సుల్లో 10 బస్సులని కార్గోకు కేటాయించారు. 40 బస్సులు అయితే జిల్లాలోని డిపోలో ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే నగరంలో కూడా రద్దీ ఎక్కువగా ఉంది. ఓవైపు మహాలక్ష్మి ఉచిత ఫ్రీ పథకం వల్ల కూడా బస్సులకి తాకిడి కూడా ఎక్కువ పెరిగింది, ప్రయాణికుల తాకిడి. ఈ నేపథ్యంలో బస్సుల అవసరం ఎంతున్నప్పటికీ కూడా అందులో కొన్ని బస్సులు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోవడము, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం కూడా ఇలా వృధాగా పోవడంపై అయితే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులు మంచి కండిషన్లో ఉన్నప్పుడే వీటిని అమ్మినట్లయితే, సగం బస్సులు అయినా సరే వీటిని అమ్మినట్లయితే కొంత డబ్బైనా మిగిలి ఉండేదని, ఇప్పుడు ఇలా ఎందుకు పనికిరాకుండా పోవడము, తుప్పుపట్టి పోవడం జరుగుతుందని, కనీసం వీటిని తుక్కు కింద వేసిన కొన్ని డబ్బులైనా లభిస్తాయనే ఉద్దేశం అయితే వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HMTV.